హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును కాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 20 అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతినని కొనదగిన వాడెవడు? ఈ భూమండలం మీద దేవుని వాక్యం ఎంతో విలువైనది. గ్రహిద్దాం. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్లో సామెతలు 20 అధ్యాయం 9వ వచనం చదివాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా హృదయం శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకుని పవిత్రుడనైతినని కొనదగిన వాడేవాడు. మానవ జీవితంలో తన హృదయాన్ని శుద్ధిపరచుకోగలిగిన వాడు ఎవరు లేరు. వారు ఎంత విద్యావంతులైన, కనులైన, పండితులైన, శాస్త్రులైన, దేశాలను పరిపాలించేవారైనా, రాష్ట్రాలను పరిపాలించేవారైనా తమ హృదయాలను శుద్ధిపరచుకునేవారు ఎవ్వరూ లేరు. పిల్లారా, నేను పాపాన్ని పోగొట్టుకుని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడు ఎవడు? ఆవిడ ఈ భూమి మీద పాపాన్ని పోగొట్టుకున్నవాడు, హృదయాన్ని శుద్ధిపరచుకున్నవాడు ఎవరు లేరు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి, హృదయాన్ని శుద్ధిపరచుకోవడానికి మనుషుడు నానా తిప్పలు పడుతున్నాడు. మనుషుడు పుణ్యక్షేత్రాలకు వెళుతున్నాడు, దాన ధర్మాలు చేస్తున్నాడు, ఎన్నో రకాలైన పుణ్యకార్యాలను చేపడుతున్నాడు, అనేక మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తున్నాడు. కొంతమంది విద్యార్థులను దగ్గర పెట్టుకుని చదివించేవారు కూడా ఉన్నారు. అయితే తమ హృదయాన్ని శుద్ధిపరచుకోలేరు. అయితే వారి హృదయాన్ని శుద్ధిపరచుకోలేరు. వారు తమ పాపాన్ని పోగొట్టుకుని పవిత్రుడని అయ్యానని కూడా చెప్పలేరు. ప్రియులారా, ఈనాడు సమాజంలో ఎంతోమందిని మనం చూస్తున్నాం. కొంతమంది వైద్యశాలలు పెట్టారు, కొంతమంది విద్యాలయాలు పెట్టారు, కొంతమంది ఆయా రకమైనటువంటి మరి ప్రజలకు హాస్టల్స్, ప్రియులారా వసతి గృహాలు పెట్టారు. ఎన్ని పెట్టినా తన హృదయాన్ని శుద్ధిపరచుకోలేడు, తన పాపాన్ని పోగొట్టుకోలేడు. తన పాపాన్ని పోగొట్టుకుని తన హృదయాన్ని శుద్ధిపరచుకోగలిగిన వాడు భూమి మీద ఒకడు కూడా లేడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, లేఖనాల్లో మనం చూస్తున్న సత్యం అది. కాబట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని వాక్యమునకు మనల్ని మనం అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్న సత్యం ఏంటంటే, 20 అధ్యాయము 9వ వచనములో, నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకుని పవిత్రునైతే అనుకొనదగిన వాడెవడు? కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మీ యొక్క సన్నిధిలో దేవుని వాక్యం మీకు వినపడుతూ ఉంటుండగా దేవుని సన్నిధిలో దైవ వాక్యానికి విధేయత చూపిద్దాం. హృదయాన్ని శుద్ధి చేసేవాడు యేసుప్రభు ఒక్కడే. పాపాన్ని పోగొట్టేవాడు కూడా ఈ భూమండలం మీద యేసుప్రభు ఒక్కడే. నీ హృదయం శుద్ధి అవ్వాలన్నా, నీ పాపం పోగొట్టుకుని పవిత్రుడు కావాలన్నా యేసుక్రీస్తు తప్ప వేరే మార్గం లేదు. అందుకే ప్రభువారు అన్నారు, నేనే మార్గం, సత్యం, జీవము, నా ద్వారా తప్ప ఎవరు దేవుని దగ్గరికి రాలేరన్నారు. కాబట్టి అయ్యలారా, దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మానవ జీవితానికి శుద్ధి, మానవ పాపానికి విడుదల. అందుకే ఆయన శిలువలో శిక్ష అనుభవించారు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభు తట్టు చూద్దాం, మన బ్రతుకులు మార్చుకుందాం. ఒకవేళ మన హృదయాన్ని శుద్ధిపరచుకోలేదు, మనము దేవుణ్ణి చూడలేం. ఎందుకనగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు.
అలాగే పాపాన్ని పోగొట్టుకొని పవిత్రుడైన వాడు కూడా దేవుణ్ణి చూస్తాడు. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. హృదయ శుద్ధి లేకుండా దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేడు. అలాంటప్పుడు నీకు పరిశుద్ధత, హృదయ శుద్ధి ఇవ్వగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ఆలోచిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి మనందరికీ తీసుకుని వచ్చును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్యమును ముద్రించండి. ప్రజల హృదయాల్లో నిన్ను గూర్చిన ఆలోచన కలుగు చేయండి. ప్రతి విధమైన ఈ లోక సంబంధమైన జీవితము ద్వారా మన పాపమును పోగొట్టుకొని మన జీవితములను బాగు చేసుకునేటనేది అసాధ్యం. కాబట్టి నీ పైన అనుకొని నిన్ను వెంబడించే కృప మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందమని నీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన నీ కృపను కోరుతూ వాక్యమును ముద్రించమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయం చేరువచ్చిన వారందరికీ సదా తోడైనను గాక. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.